ఇంతకు ముందే వచ్చిన గీతాంజలి మూవీ సీక్వెల్ గా గీతాంజలి మళ్ళీ వచ్చింది అనే మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిరు కోన అండ్ టీమ్. మరి ఈ మూవీ ఈ రోజే థియేటర్లో విడుదలైంది ఏప్రిల్ 11న. మరి మూవీ ఎలా ఉంది అనేది మన రివ్యూలో తెలుసుకుందాం ఇప్పుడు. దానికంటే ముందు ఫ్రెండ్స్, నా రెస్టారెంట్కు సంబంధించిన ఒక చిన్న వీడియో ప్లే చేస్తా, ఆ తర్వాత వీడియోలోకి వెళ్దాం. ఫ్రెండ్స్, మీకు ఇష్టమైన హోమ్ ఫుడ్ తినాలని అనిపిస్తే జొమాటోలో కానీ స్విగ్గీలో కానీ సర్చింగ్ ఆప్షన్ కి వెళ్ళి మన రెస్టారెంట్ పేరు వంటింటి బఫెట్ భోజనం అని కొట్టండి. అక్కడ మన రెస్టారెంట్ కనబడుతుంది, దానిపై క్లిక్ చేయండి. మీకు వీడియోలో చూపించిన విధంగా ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. పేజ్ ఓపెన్ అయిన తర్వాత కిందికి స్క్రోల్ చేసుకుంటూ ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి మన రెస్టారెంట్ లో అనేది చూడండి. మన రెస్టారెంట్ లో నాన్ వెజ్ కు సంబంధించింది చికెన్ కానీ మటన్ కానీ దొరకాయి. పూర్తిగా వెజ్ మీల్సే మన దగ్గర దొరుకుతాయి. దాంతో పాటు ఎగ్ కు సంబంధించిన ఒక 3-4 ఐటమ్స్ కూడా ఉంటాయి. మన రెస్టారెంట్ లో సింగిల్ ఐటమ్స్ ఉంటాయి, కాంబోస్ ఉంటాయి, మినీ కాంబోస్ కూడా ఉంటాయి. అలాగే కర్రీస్ లో మనకు సాంబారు, పప్పు కూర, ఎగ్ కర్రీ, ఈ 3 ఐటమ్స్ తో పాటు అలాగే పెరుగు కూడా అవైలబుల్ లో ఉంటది. మన రెస్టారెంట్ లో ఏ ఐటమ్ ఉన్నాయి అనేది మీకు ఈ వీడియోలో కూడా కనిపిస్తుంటాయి చూడండి. అలాగే కాంబోస్ లలో 2 మెంబర్స్ కి 3 మెంబర్స్ కి సరిపడే కాంబోస్ కూడా ఉన్నాయి. ఇది పూర్తిగా హోమ్ ఫుడ్, ఇందులో ఎలాంటి కెమికల్ మసాలాలు అయితే కలపం. మరి ఈ రెస్టారెంట్ ఎక్కడుంది అనుకుంటున్నారా? ఉప్పల్ బోడుప్పల్ సర్కిల్లో ఉంది ఈ రెస్టారెంట్. మీ ఫ్రెండ్స్ కి చుట్టుపక్కల ఎవరైనా ఉంటే వాళ్ళకు షేర్ చేయండి, వాళ్ళు మన రెస్టారెంట్ నుంచి వెళ్ళి హోమ్ ఫుడ్. ఇక ఇప్పుడు రివ్యూ తెలుసుకుందాం. ఇక కథ విషయానికి వస్తే శ్రీను, శ్రీనివాసరెడ్డి, ఆరుద్ర, శకలక శంకర్, ఆత్రేయ, సత్యం, రాజేష్లు సినిమా ఛాన్స్ కోసం హైదరాబాద్ లో ముగ్గురు కష్టపడుతుంటారు. ఆయాన్ సత్య హీరో అవుతానని కలలు కంటుంటాడు. దానికోసం తన ఫ్రెండ్స్ అయిన శ్రీను, ఆరుద్ర, ఆత్రేయులకు బాగానే ఖర్చు పెడతాడు. కానీ హీరో అవ్వాలనే కోరిక మాత్రం తీరదు. మరి అలాంటి టైంలోనే శ్రీనుకి ఊటీలోని వ్యాపారవేత్త అయిన విష్ణు మేనేజర్ గోవిందా నుంచి కాల్ వస్తుంది. అదే ఊర్లో ఉన్న సంగీత్ మహల్లో షూట్ చేయాలని విష్ణు కథను కూడా అందిస్తాడు. మరి ఆ సినిమాలో అక్కడే కాఫీ హోటల్ నడుపుతున్న అంజలిని హీరోయిన్ గా ఒప్పిస్తేనే సినిమా తీస్తానని అంటాడు. మరి అంజలిని హీరోయిన్ గా ఒప్పించాడా? అసలు సంగీత్ మహల్ ఫ్లాష్ బ్యాక్ ఏంటి? అక్కడ జరుగుతున్న హత్యల వెనక కథ ఏంటి? ఈ సినిమా కథ అందించిన విష్ణు బ్యాక్గ్రౌండ్ ఏంటి? అంజలి, శ్రీను, ఆరుద్ర, ఆత్రేయలను ఎందుకు ఒక చోట తీసుకొచ్చిర్రు? మరి గీతాంజలి ఆత్మ మళ్ళీ ఎందుకు తిరిగి వచ్చింది అని తెలుసుకోవాలనుకుంటే సినిమా చూడాల్సింది. మరి సినిమా ఎలా ఉంది అనేది మన విశ్లేషణలో తెలుసుకుందాం. హర్రర్ కామెడీ జానర్లు అంటే కథ, కథనాన్ని, లాజిక్లను అంతగా వెతకొద్దు. ఎందుకంటే ఆ దయ్యం ఇప్పుడు ఎందుకు వచ్చింది, అప్పుడు ఎందుకు వచ్చింది, దయ్యాలు ఇలా కూడా ప్రవర్తిస్తాయా అనే ఆలోచనలు, లాజిక్స్ ను అసలు పట్టించుకోవద్దు. హర్రర్ కామెడీ జానర్ అన్నప్పుడు థియేటర్ లో కూర్చున్న ప్రేక్షకుడిని కడుపుబ్బా నవ్వించారా అనేదే చూస్తారు. మరి అలాంటిది ఈ సినిమా కోసం కోన వెంకట్, భాను, శివ తూర్లపాటి వీరు ముగ్గురు కలిసి ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించడంలో సక్సెస్ అయ్యారనే చెప్పాలి. గీతాంజలి మళ్ళీ వచ్చింది ప్రథమార్థం అంతా కూడా రొటీన్ ఫార్ములా కామెడీతోనే నడుస్తుంది. ఎక్కడ కూడా కొత్త సీన్ ఒక్కటి కూడా పడలేదే అనే భావన అయితే కలుగుతుంది. అయినా కూడా సత్య కామెడీతో ఇంటర్వెల్ వరకు నెట్టుకొస్తాడు. ఇక ఇంటర్వెల్ టైం కి అసలు కథ మొదలవుతుంది. ఇక సెకండ్ హాఫ్ లో అసలు కథ ప్రారంభమయ్యాక సంగీత్ మహల్ లోని సినిమా షూటింగ్ ప్రారంభమయ్యే సీన్ నుంచి ఫ్రీ క్లైమాక్స్ వరకు అద్రిపోతుంది అంతే. ప్రతి సీన్ కి నవ్వేస్తుంటారు. కొన్ని సీన్లకైతే భయపడుతుంటే ఇంకొన్ని సీన్లకు నవ్వుకుంటారు. లాజిక్ లెస్ గా అనిపించే సీన్లు చాలానే ఉంటాయి. అవి కూడా ఈ కామెడీలో కొట్టుకుపోతాయి. సత్య కామెడీ టైమింగ్ అలాగే సునీల్ కామెడీ టైమింగ్ తో సెకండ్ హాఫ్ మొత్తాన్ని నిలబెట్టేస్తారు వాళ్ళిద్దరు. అలాగే దయ్యాలతో చేసే వినోదం కూడా ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా అవుతుంది. అయితే క్లైమాక్స్ వరకు బాగానే నెట్టుకొస్తారు, కానీ క్లైమాక్స్ మొత్తం మనకు రొటీన్ గానే అనిపిస్తుంది. ఇక క్లైమాక్స్ లో దయ్యం వర్సెస్ దయ్యం అన్నట్టుగా చివర్లో పెట్టిన ఫైట్ మామూలుగా అనిపించినా కానీ ముగించిన తీరు నవ్విస్తుంది. ఇలా కూడా జరుగుతుందా, దయ్యాన్ని దయ్యంతోనే కంట్రోల్ చేస్తారా అని నవ్వేసుకొని థియేటర్ల నుంచి బయటకు వచ్చేలా చేస్తుంది మనల్ని. ఇలా కొన్ని లాజిక్స్ ను పక్కన పెట్టి సినిమా చూస్తే మాత్రం ఫుల్ గా ఎంజాయ్ చేస్తాం. పెట్టిన డబ్బులకు సరిపడా నవ్వేసి వెళ్తాం. మరి ఈ సినిమాలో నటించిన నటీనటులు ఎలా చేశారంటే, ఈ సినిమాలో అంజలికి అంత ఇంపార్టెంట్ అయితే అనిపించదు. ఏదో హీరోయిన్ ఉందంటే ఉందన్నట్టుగా కనిపిస్తుంది. ఈ సినిమాకు హీరోగా మెయిన్ మనకు సత్య కనిపిస్తాడు. సత్య ఫస్ట్ హాఫ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు నవ్విస్తాడు. సునీల్ అయితే మళ్ళీ ఇన్నేళ్లకు ఇంతగా నవ్వించాడనైతే అనిపిస్తుంది మనకు. అలాగే శ్రీనివాస్ రెడ్డి, సత్యం, రాజేష్, శకలక శంకర్ ఎప్పటిలాగానే నటించారు. ఇక ఇందులో నటించిన మిగతా నటీనటులు కూడా వాళ్ళ పాత్ర పరిధి మేరకు నటించారు. ఇక చివరిగా చెప్పేది ఏమిటంటే ఈ మూవీ గురించి, ఈ వీకెండ్ లో హర్రర్ కామెడీ మూవీ చూడాలనుకునే వారికైతే మంచి టైంపాస్ మూవీ అనే చెప్పారు. సో ఫ్రెండ్స్, ఇది గీతాంజలి మళ్ళీ వచ్చింది మూవీకి సంబంధించిన రివ్యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళీ మరొక వీడియోతో మీ ముందుకు వస్తా. అంతవరకు బాయ్.